హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ. మాతాజీ ఈరోజు దండవత్ మనం ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామం. సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామనదేవ్ కి జై, పరశురామ్ భగవాన్ కి జై, ఆ, గంగం ఉమ్, జగద్గురు శిల ప్రభుపాద్ కి జై, పతిత పావన్ జయపతాక్ స్వామి గురు మహారాజ్ కి జై. नमो विष्णु ॐ अज्ञानातिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते श्रीमते जयपताक स्वामिन् इति नामिने। नमो आचार्यपादाय निताय कृपप्रदायिने गौरकथादामदाय नगरग्रामतारिणे। హరే కృష్ణ అండి అందరికీ. ఇప్పుడు మనం ఈరోజు శ్లోకం 5వ అధ్యాయం 24వ శ్లోకం. 5వ అధ్యాయం 24 శ్లోక నంబర్. మనం ముందు గత కొద్ది రోజులుగా మనం ఈ సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం కదండి. దానికి కంటిన్యూషన్ అండి ఈరోజు శ్లోక కూడా. శ్లోక చదువుతాను, వినండి మాతాజీ. యోంతః సుఖోంతరా రామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోऽధిగచ్చతి। योऽन्तः सुखोऽन्तरा रामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं బ్రహ్మభూతోధిగచ్చతి। భావము: అంతరంగమందే ఆనందమును కలిగినవాడును, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగినవాడును అగు మనుజుడే వాస్తవమునకు పూర్ణుడగు యోగి అనబడును. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు. ఇంకొకసారి శ్లోక ట్రాన్స్లేషన్ చూద్దామండి. అంతరంగమందే ఆనందమును కలిగినవాడును, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగినవాడును అగు మనుజుడే వాస్తవమునకు పూర్ణుడగు యోగి అనబడును. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు. భాష్యము: మాతాజీ ఎవరైనా చదవండి. ఇంతవరకు చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి మాతాజీ భాష్యము. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ, చదవండి. ఎవని సుఖము లోపలే ఉన్నదో, ఎవడు తన లోపలే ఉత్సాహంగా ఉండి ఆనందిస్తాడో, ఎవని లక్ష్యము అంతర్ముఖంగా ఉన్నదో అతడే నిజానికి పరిపూర్ణ యోగి. అతడు బ్రహ్మములో ముక్తుడై ఉండి చివరకు బ్రహ్మమునే పొందును. భాష్యం చదవమంటారా ప్రభుజీ మాతాజీ? మాతాజీ భాష్యమే చదవండి మాతాజీ. మనిషి తన లోపలే సుఖాన్ని ఆస్వాదించలేకపోతే బ్రహ్మ సుఖాన్ని పొందడానికి ఉద్దేశింపబడిన బాహ్య కలాపాల నుండి ఎట్లా విరమిస్తాడు? ముక్త పురుషుడు యథార్థమైన అనుభవంలో సుఖాన్ని అనుభవిస్తాడు. అందుకే అతడు ఏ ప్రదేశంలోనైనా మౌనముగా కూర్చొని లోపల ఉండే జీవన కలాపాలను అనుభవిస్తాడు. అటువంటి ముక్త పురుషుడు బాహ్యమైన భౌతిక సౌఖ్యాన్ని ఏమాత్రము కోరుకోడు. ఆ స్థితి బ్రహ్మభూత స్థితి అని పిలువబడుతుంది. దానిని పొందిన మనిషి నిశ్చయముగా భగవద్ధామానికి చేరుకుంటాడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నారండి? ఇవన్నీ ఎవరికి ఉండే క్వాలిటీస్ అంటే ఇవన్నీ మనం ఎప్పుడు ఫాలో అవ్వగలుగుతాము? ఈ అంతరంగం అంటే ఆనందాన్ని పొందాలంట, తర్వాత
ఉత్సాహవంతుడైన వాడు అంతరంగమందే సుఖాన్ని కూడా ఇంటర్నల్ గానే ఉండాలి. అంతరంగమందే ఉండాలని చెప్తున్నారు. తర్వాత లక్ష్యం కూడా ఉండాలి అంతరంగమందే అని చెప్తున్నారు. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రహ్మభూత స్థితిలో ఉన్నట్టు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. అయితే ఇవన్నీ మనకి భౌతిక పరంగా ఆలోచిస్తే ఇవన్నీ పాసిబుల్ కాదండి. ఎవరైతే భౌతికవాదులో వాళ్ళు ఇలా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ స్థితప్రజ్ఞత్వం అనేది వాళ్ళకుండదనమాట. కష్టం వచ్చినప్పుడు చాలా కుంగిపోతారు. డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఆఖరికి కొంతమందైతే ప్రాణాలు కూడా పోగొట్టుకోవడానికి రెడీ అయిపోతారు. ఆ! తర్వాత ఎవరికైనా వాళ్ళకేదైనా మంచిదేదైనా జరిగింది, లేకపోతే ఏవైనా వాళ్ళ లక్ష్యాన్ని సాధిస్తే అందరికి చూపిచ్చుకోవాలి అనే దాంతో ఉంటారనమాట. అందుకే ఇక్కడ చెప్పిన లక్షణాలు ఏవి కూడా భౌతికవాదులకి అస్సలు సూటబుల్ కాదు. అన్ని లక్షణాలు కూడా ఎవరైతే ఈ భక్తి మార్గంలో ఉన్నారో, ఈ భగవంతుడి మార్గంలో ఉండి, ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉండి భగవంతుడిని పరచాలి అనుకునే వాళ్ళు అందరికీ వాళ్ళు సాధించిన విజయాలవ్వనివ్వండి, లేకపోతే వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ కష్టాన్ని అందరితో షేర్ చేసుకోవాలి అని ఎప్పుడూ వాళ్ళు ఆలోచించరనమాట. వాళ్ళ జీవిత ధ్యేయం ఎప్పుడూ కూడా భగవంతుడిని సెంటర్‌లో పెట్టాలి. ఎవరైతే భగవంతుడిని సెంటర్‌లో పెడతారో, అలాంటి వాళ్ళు ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఫాలో అవ్వగలుగుతారనమాట. ఎవరైతే సెల్ఫ్ సెంట్రిక్‌గా ఉంటారో, అంటే వాళ్ళని వాళ్ళు ఆహ్, అంటే వాళ్ళ ఎంజాయ్‌మెంట్, వాళ్ళకి మంచి, వాళ్ళ చెడు అంతా వాళ్ళకి వాళ్ళు సెంటర్‌లో పెట్టుకుంటారనమాట వాళ్ళ లైఫ్‌లో. అలాంటి వాళ్ళు ఎప్పుడు గూడా ఇక్కడ చెప్పిన లక్షణాలు ఏవి కలిగి ఉండవు. వాళ్ళు ఫాలో అవ్వలేరనమాట. అయితే మనం ఆహ్, ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. ఇదంతా మనం దేనికి రిలేటెడ్‌గా చెప్పుకుంటున్నాము? సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అనే దాని గురించి దానికి రిలేటెడ్‌గా మనం ఈ శ్లోకాలన్నీ నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పిన లక్షణాలన్నీ మనలో కలిగి ఉంటే కంపల్సరీ మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అంతే కదండీ! సంతోషం వచ్చినప్పుడు మనం పొంగిపోయి, ఆహ్, కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి, తర్వాత ఎప్పుడూ మన ఆనందాన్ని లేకపోతే మన గొప్పని నేనింత గ్రేట్ అని ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకి చెప్పుకోవాలని చూసుకుంటామో అంటే దాని అర్థం ఏంటి? మనల్ని మనం సెంటర్‌గా పెట్టుకుంటున్నట్టు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతుందంటే అవతలి వాళ్ళకి మన అవసరం ఉన్నప్పుడు మనం అలా చెప్పుకున్నా వాళ్ళు ఓకే అనుకుంటారు. సరే మరి తప్పదు కదా! మన సోదంతా వాళ్ళు వినాలి కాబట్టి వింటారు. మన గురించి ఎదురుగా ఒకలా మాట్లాడతారు. మనం పక్కకెళ్ళిన తర్వాత ఇంకొకలాగా మాట్లాడే అవకాశం ఉంటుందనమాట. ఆ రకంగా మనం ఏదో ఒక రోజు మనకు ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు మనకెంత కష్టంగా ఉంటుంది. అంటే మన మంచైనా, చెడైనా మనం ఎగ్జిబిట్ చేసుకోవడము, లేకపోతే మనం విజయం సాధించినా అవన్నీ కూడా మనం అన్నీ ఎగ్జిబిట్ చేసుకున్నామనుకోండి, అందరికి చెప్పుకొని అలా ఉన్నామనుకోండి, మనం ఈరోజు సంతోషంగా ఉండొచ్చు. రేపేమవుతుందంటే అదే సంతోషం మళ్ళీ మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. అందుకే మనల్ని మనం ఎప్పుడు సెంటర్‌లో పెట్టుకోకూడదు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, మన విజయాల్ని సాధించినా, లేకపోతే మన లక్ష్యాన్ని మనం సాధించకుండా మనం వేస్ట్ అయిపోతున్నా, ప్రతిదాన్ని కూడా మనం భగవంతుడితో కనెక్ట్ చేసుకున్నామనుకోండి, ఈరోజు మనకు సంతోషం వచ్చింది అంటే భగవంతుడి దయ. కష్టం వచ్చింది అనంటే అది కూడా భగవంతుడి దయ. మనకి ఎంతో రావాల్సింది భగవంతుడు తగ్గిచ్చి ఇచ్చాడని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలనమాట. ఇలా ఎప్పుడైతే ప్రతిదాన్ని మనం భగవంతుడిని సెంటర్‌లో పెట్టుకుంటామో, అది హ్యాపీగా ఉంటారు. అంటే ఇదంతా కృష్ణ చైతన్య మార్గంలో ఉండేవాళ్ళ లక్షణాల గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా అయితే మనకి కొన్ని శ్లోకాలున్నాయండి చైతన్య చరితామృతాలో. అంటే దీనికి ఎలాగ మనం ఉండాలి? ఎలా మనం కృష్ణాని సెంటర్‌లో పెట్టుకోవాలి అనంటే, మనం అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫాలో అవ్వాల్సిందేంటి అంటే, భక్తుల సాంగత్యంలో ఉండడం అన్నమాట. అదొక్కటి సొల్యూషన్ అండి. జీవితంలో మనం ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు. మళ్ళీ మనం కోలుకోగలుగుతాం. ఎప్పుడు కోలుకుంటాము అంటే, భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు. అది మెటీరియల్ ప్రాబ్లమ్ అవ్వనివ్వండి, స్పిరిచ్యువల్ ప్రాబ్లమ్ అయినా సరే, ఎప్పుడైతే మనం భక్తులకి దూరంగా వెళ్ళిపోతామో, మన జీవితం ఇంక అక్కడితో అయిపోయిందనమాట. అంటే మనం భౌతిక పరంగా ఉన్నన్నాళ్ళు, ఆలోచించినన్నాళ్ళు మనకి ప్రాబ్లమ్ మనం యాడ్ చేసుకుంటున్నట్టే అవుతుందనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆల్రెడీ మంటలంతా ఫుల్లుగా ఉన్నాయనుకోండి, లేకపోతే ఎవరైనా పొరపాటున ఒక్కొక్కసారి మనం తినేటప్పుడు పచ్చిమిరపకాయలు అవి తినేస్తూ ఉంటాం. అందరూ ఈక్వల్ అమౌంట్‌లో కారం తినలేరు కదండీ! ఎవరైనా కారం ఎక్కువ తినని వాళ్ళు ఒకేసారి పచ్చిమిరపకాయ తిన్నారనుకోండి, వాళ్ళకెలా అనిపిస్తుంది? మొత్తం గొంతంతా మండిపోతుంది. కళ్ళల్లోంచి, ముక్కులో నుంచి, అన్నిట్లో నుంచి నీళ్లొచ్చేస్తూ ఉంటాయి.
అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకా ఇంకా కారం తిన్నారనుకోండి, ఇంకా ఇంకా మిరపకాయలు తిన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా దారుణంగా అయిపోతుందనమాట. మనకు కూడా అంతే భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనం మనల్ని సెంటర్‌లో పెట్టుకొని చేసే ప్రతి కర్మ ఏమవుతుందంటే మనకి ఒక కష్టానికి ఇంకొక కష్టం మనం యాడ్ చేస్తున్నట్టు. దానికి బదులు ఈ భౌతిక జీవితాన్ని మనం ఆధ్యాత్మిక జీవితంగా మార్చుకున్నామనుకోండి, మార్చుకుంటే మనకేమవుతుందంటే ఓదార్పు, క్లియరెన్స్ అన్నమాట. కర్మ అనే దానికి క్లియరెన్స్ జరుగుతూ ఉంటుంది. ఏది మనకి లైఫ్‌లో వచ్చినా ప్రతీది కృష్ణ ప్రసాదం. కృష్ణుడి దయ, భగవంతుడి కృప. ఇలా మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఎంత పెద్ద కష్టం వచ్చినా మనం ఎదుర్కొని నిలబడగలుగుతాం అన్నమాట. అయితే దానికి సొల్యూషన్ మనకి చైతన్య చరితామృతాలో చెప్తున్నారు. ఏం చేయమంటున్నారంటే భక్తుల యొక్క సాంగత్యం. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏది పోయినా మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే చాలు. మనం ప్రశాంతంగా మిగిలిన జీవితాన్ని గడపగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆహ్, జంతువులు ఎప్పుడైనా చూస్తే అన్ని జంతువులు కూడా ఒకేసారి ఇప్పుడు ఎస్పెషల్లీ జీబ్రా కానీ, లేకపోతే ఈ టైగర్స్, లయన్స్ ఇవి ఎక్కువ గ్రూపుల్లో తిరగవు. కానీ జింకలు ఇలాంటివన్నీ ఏంటి ఎక్కువ గ్రూప్‌లో వెళ్తూ ఉంటాయన్నమాట. అవన్నీ గ్రూప్‌లో ఉన్నంత కాలం అవి కొంతవరకు సేఫ్‌గా ఉంటాయి. ఒకవేళ అవి గ్రూప్ నుంచి సెపరేట్ అయ్యాయనుకోండి ఏమవుతుంది? ఏదో ఒక యానిమల్ వేరే జంతువు ఏదైనా వచ్చి ఈ జింకని కానీ, లేకపోతే ఈ జీబ్రాని, లేకపోతే జిరాఫీని చంపేసే అవకాశం ఉందన్నమాట. అందుకే అవెప్పుడు కూడా గ్రూప్స్‌లో వెళ్తూ ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి మైగ్రేట్ అయినప్పుడు కూడా ఒక్కొక్కటి వెళ్ళవు. అన్నీ ఒకేసారి గ్రూప్‌లాగా వెళ్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలో ఇలా మనం మొత్తం గ్రూప్ ఆఫ్ డివోటీస్‌తో ఎప్పుడైతే మనం ఉంటామో మనం కూడా చాలా ప్రొటెక్టివ్ ఒక వాల్ మన చుట్టూ ఒక గోడ ఉన్నట్టన్నమాట. మనం ఆ షెల్టర్‌లో ఉన్నట్టు. ఆహ్, ఎప్పుడైతే మనం భక్తుల నుంచి సెపరేట్ అవుతామో మాయ మనల్ని ఎప్పుడు మాయ అనేది ఉంటుందన్నమాట. మనం సెపరేట్ అయ్యే మొమెంట్ కోసం చూస్తూ ఉంటుంది. వెంటనే మనం అటాక్ చేయబడతాము. మన భక్తి జీవితం స్టాప్ అయిపోతుంది. తర్వాత ఇంకా చైతన్య చరితామృతాలో ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. కృష్ణ జన్మ నుండి హిల్స్ కృష్ణ భక్తి జన్మ మూల హాయ సాధు సంగ కృష్ణ ప్రేమ జన్మే తెన్హో పునః ముఖ అంగ ముఖ్య అంగ ఇక్కడ ఏం చెప్తున్నారంటే చైతన్య చరితామృత మధ్యలీల 22వ అధ్యాయం 83వ శ్లోకం అండి. కృష్ణ భక్తి జన్మ మూల కృష్ణ భక్తి అనేది ఎప్పుడండి కృష్ణ భక్తి అనే దాని జన్మ ఎప్పుడు కలుగుతుంది అంటే జన్మానికి మూల ఏంటి అంటే మూలం ఏంటి అంటే సాధు సంగ. కృష్ణ భక్తి జన్మ మూల హోయ్ సాధు సంగ. సాధు సంగ వల్లే మనకి అంటే భక్తుల డివోటీస్ యొక్క సాంగత్యంలో ఉంటేనే మనకి భక్తి అనేది మనకి అది స్టార్ట్ అవుతుందన్నమాట. జన్మిస్తుంది మనలో. తర్వాత కృష్ణ ప్రేమ జన్మే తేన్హో పూన ముఖ్య అంగా ఇప్పుడు మనం ఆ కృష్ణ ప్రేమ అనేది మన కృష్ణ భక్తి అనేది ఎందుకు చేస్తూ ఉంటామండి? దాని అల్టిమేట్ గోల్ ఏంటి? మన భక్తికి అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, భగవంతుడి పట్ల ప్రేమని డెవలప్ చేసుకోవాలి. అది మన గోల్. డెవలప్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనం ఈ భౌతిక బంధనాలన్నిటి నుంచి కూడా బయటపడి మనం భగవద్ధామానికి చేరుకుంటాం. ఎప్పుడు భగవంతుడి సేవలో ఉండాలి అని మనం అనుకుంటాం. అలాంటి భక్తికి మూలం ఏంటి అంటే సాధు సంగ. మరి తర్వాత మనకి ఇప్పుడు మనలో అందరిలో భక్తి అనేది స్టార్ట్ అయింది. అయితే మనం ఒకరోజు ఏ స్టేజ్‌కి వెళ్ళాలంటే ప్రేమ అనే స్టేజ్‌కి వెళ్ళాలి. ఆ ప్రేమ అనే స్టేజ్‌కి వెళ్ళడానికి కూడా ముఖ్య అంగం ఏంటి అనంటే సాధు సంగ అన్నమాట. రెండిటికి కూడా సాధు సంఘమే. భక్తి స్టార్ట్ అవ్వాలన్నా సాధు సంఘాలో ఉండాలి. మనం భక్తిలో పురోగతి చెందాలన్నా మనం సాధు సంఘాలో ఉండాలి. నెక్స్ట్ మనం ప్రేమ అనే స్టేజ్‌కి వెళ్లి భగవద్ధామానికి చేరుకోవాలన్నా సరే, మనకి ప్రేమ అనేది ఉండాలన్నమాట. కృష్ణ ప్రేమ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అంటే ఏంటి భక్తుల సాంగత్యం మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత ఆహ్, ప్రహ్లాదుడు నరసింహస్వామిని ఏమని అడుగుతారండి? మొత్తం నా తండ్రిని కూడా నా తండ్రిని కూడా రక్షించు అని అడుగుతారనమాట. తన తండ్రికి కూడా ముక్తిని ప్రసాదించమని అడుగుతారు. తర్వాత ఆహ్, ధ్రువుడు ధామానికి భగవంతుడి ధామానికి వెళ్ళేటప్పుడు ఏమడుగుతారండి? నా తల్లి ఎక్కడ అని
వెతుకుతారనమాట. ఆవిడ ఆల్రెడీ వెళ్తుంది. ఇదంతా ఎలా జరిగింది? హిరణ్యకశిపుడు ఒక రాక్షసుడు. ధ్రువ మహారాజ్ తల్లి ధ్రువ మహారాజులంత భక్తురాలేం కాదు. అయినా సరే ఆవిడ తనకి కూడా ముక్తిని ప్రసాదించాడు భగవంతుడు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే వాళ్ళు భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నారు. అంటే మనం కూడా భగవద్ధామానికి వెళ్ళాలి అనంటే భగవంతుడు చూస్తాడనమాట. ఎంతమంది డివోటీస్ మనకి ఎవరితోనైనా ఏవైనా క్లాషెస్ ఉన్నాయా? మనం అందరితో ప్రాపర్‌గా బిహేవ్ చేస్తున్నామా లేదా? మనం వైష్ణవ ఎటికెట్ ఫాలో అవుతున్నామా లేదా? ఇవన్నీ భగవంతుడు చూస్తాడనమాట. ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసుల్లో ఎలా ఉంటుందంటే, ఎవరికైనా ప్రమోషన్ రావాలనుకోండి, వాళ్ళ మేనేజర్ ఎలాగో ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. మన వర్క్ అంతా మన మేనేజర్ మనకి ఇస్తారు. అంతే కాకుండా మన టీమ్‌లో ఉండే మిగతా మెంబర్స్ అందరూ ఉంటారు కదా! వాళ్ళ నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. వీళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు? ఎలా ఓన్లీ మన వర్క్ చేసేసాము, మన బిహేవియర్ బాలేదనుకోండి, అవన్నీ కూడా మ్యాటరే. ఎందుకంటే ఒక టీమ్‌ని లీడ్ చేయాలి అనంటే, మనం మిగతా వాళ్ళతో మన రిలేషన్ ఎలా ఉంది అనేది కూడా చూస్తారనమాట. ఆ రకంగా అన్నీ చెక్ చేసిన తర్వాత ఎలాగైతే ఒక ఎంప్లాయీకి ప్రమోషన్ అనేది ఇస్తారో, అలాగే ఏంటంటే భగవంతుడు కూడా అంతే. అంటే భగవంతుడు అక్కడ స్పిరిచ్యువల్ వరల్డ్‌లో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో, అవన్నీ ఇక్కడ కూడా జరుగుతున్నాయన్నమాట. ఎలాగైతే ఇక్కడ అతనికి ఎవరికైనా ఒకళ్ళకి ఎవరికైనా ఎంప్లాయీకి ఒక ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వాలి అనంటే, ఎన్నో ఫ్యాక్టర్స్ కన్సిడర్ అవుతాయన్నమాట. ఓన్లీ వర్క్ మాత్రమే కాదు. మిగతావన్నీ చూస్తారు. అలాగే మనది కూడా మన ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే అన్నమాట. మనం భగవంతుడికి రోజు మంగళారతి చేసి, చాంటింగ్ చేసి, భాగవతం చదివి అన్నీ చేస్తున్నాం. కానీ భక్తులతో మనకి రిలేషన్ బాలేదనుకోండి, భగవంతుడు "నీకింకా కొంత టైం ఉందమ్మా. నువ్విక్కడే ఉండు. ఇంకా నీకు ప్యూరిఫికేషన్ జరగాలి. నువ్వు ఈ భక్తులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసి ఏ భక్తుడు అయితే నిన్ను ఎవరినైతే నువ్వు హేట్ చేస్తున్నావో, వాళ్ళు నిన్ను రికమెండ్ చేసిన రోజు నిన్ను తీసుకొనెళ్తాను" అని భగవంతుడు మనల్ని ఆపేస్తారనమాట. దీనికొక స్టోరీ కూడా ఉంది కదండీ! ఒకసారి ఒక ఒక రాజు ఉంటారు. రాజా లైక్ ఒక పర్సన్ ఉంటారనమాట. ఒక వ్యాపారం చేసుకునే అతను. బిజినెస్ మ్యాన్. ఆ వ్యాపారం చేసుకునే అతను ఏం చేస్తాడంటే, అతను బాగా రాణిస్తూ ఉంటాడు. కానీ ఏంటంటే, ఒక టైంలో చాలా ఆహ్, భగవంతుడి భక్తి అవన్నీ అందరి దగ్గర నుంచి వినగా అతనికి కొంత ఇంకా ఎందుకులే చాలా సంవత్సరాలయింది నేను రాజ్య పరిపాలన చేస్తున్నాను. నాకింక చాలు విరక్తి అనేది విరక్తి కాదు వైరాగ్యం అనేది వస్తుందన్నమాట అతనికి. జ్ఞానంతో కూడిన వైరాగ్యం. సరే ఇంక చాలు నేనింకా ఈ రాజ్య పరిపాలన నుంచి తప్పుకోవాలి అని ఆ రాజు ఏం చేస్తాడంటే వేరే వాళ్ళని అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి పెద్ద కుమారుడికి మొత్తం బాధ్యతలన్నీ సారీ ఆ వ్యాపారవేత్త ఏం చేస్తాడంటే బాధ్యతలన్నీ పెద్ద కొడుక్కి, తర్వాత పిల్లలకి ఒక్కొక్కళ్ళకి ఒక్క బాధ్యత అప్పచెప్పేసి అతను తప్పుకుంటాడనమాట. ఒక ఆశ్రమంలో జాయిన్ అవుతాడు. అయితే ఆశ్రమంలో ఉన్న గురువుగారు ఏం చెప్తారంటే, "నువ్వు అందరి దగ్గరికి వెళ్లి భిక్షాటన చేసుకొని రా" అని చెప్తారనమాట. అతనేం చేస్తాడు గురువు యాక్సెప్ట్ చేయరనమాట ఇతన్ని ఫస్ట్ శిష్యుడుగా. ఏం చెప్తారంటే, "నువ్వెళ్లి అందరి దగ్గరికి వెళ్లి భిక్షాటన చేసుకొని రావాలి" అని చెప్తారు. అతను అందరి దగ్గరికి వెళ్తారు. కానీ ఒక్క ఇంటికి మాత్రం వెళ్లరనమాట. కారణం ఏంటి అంటే ఆహ్, అతను రైవల్రీ అన్నమాట. అంటే అతను అపోజిట్ ఇతనికి ఎక్కువ కాంపిటీటర్ అన్నమాట. పోటీదారుడు. అలా పోటీ ఉన్న వ్యక్తి అన్నమాట. అతని బిజినెస్‌కి, ఇతని బిజినెస్‌కి ఇద్దరికీ ఎప్పుడు పోటీ. అందుకే నేను అతని దగ్గరికెళ్ళి భిక్షాటన చేసేదేంటి నేను వెళ్ళనని మిగతా ఇల్లులన్నీ కవర్ చేస్తూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయన్నమాట. తర్వాత గురువుగారిని అడుగుతాడు. నేనింకా మీరు నన్నింకా శిష్యుడిగా యాక్సెప్ట్ చేస్తారా? అంటే గురువు అంటారు, "లేదు. నీకింకా టైం కావాలి." ఇంకా అతనికి అర్థం కాదనమాట. ఏంటి నేను ఇన్ని రోజుల నుంచి భిక్షాటన చేసి చాలా అంటే ఇప్పుడు అతను చాలా ధనవంతుడు. అలాంటి అతను భిక్షాటన చేయాలంటే అతనికి చాలా కష్టం. కానీ అతను అవేం పట్టించుకోడనమాట. గురువు కావాలి. అతను మంచి గురువనమాట. మంచి ఆధ్యాత్మిక గురువు. అలాంటి గురువు దొరకడమే కష్టము. నేను అలాంటి గురువుగారు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదంటే ప్రాబ్లమ్ ఎక్కడుందని ఆలోచిస్తాడనమాట. ఆ రోజు ఏం చేస్తాడంటే మళ్ళీ ఎవరి ఎవరి తన అపోనెంట్ ఉంటాడు గదా! కాంపిటీటర్ ఉంటాడు గదా! ఆ కాంపిటీటర్ ఇంటికెళ్ళి అతని ఇంటికెళ్ళి భిక్షాటన చేస్తాడనమాట. ఈ అతన్ని చూడగానే ఇతను ఏం ఫీల్ అవ్వడు. అతను ఆ కాంపిటీటర్ పోటీదారుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అబ్బా! నువ్వు ఎంత మంచిగా తయారైపోయావసలు. మనిద్దరికీ ఇంత
ఆహ్, వ్యాపార పరంగా మన ఇద్దరిలో ఎంత పోటీ ఉన్నా సరే నువ్వదంతా మర్చిపోయి నువ్వు నా ఇంటికొచ్చి ఇలాగా భిక్షాటన చేస్తున్నావంటే నువ్వు నిజంగా చాలా గ్రేట్ అని అతనికి చాలా మెచ్చుకుంటాడనమాట. తర్వాత ఏమవుతుంది, ఇతనేమో ఆ రోజు ఇంటికెళ్తాడు. అదే ఆశ్రమానికి వెళ్తాడు. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత గురువుగారు తనంతట తానుగా ఈ ఈ బిజినెస్ మ్యాన్‌ని, వ్యాపారవేత్తని పిలిచి, "ఈరోజు నేను నీకు దీక్ష ఇస్తాను" అని చెప్తారనమాట. అప్పుడు ఇతనికి అర్థం కాదు. గురువుగారు నేను అప్పటినుంచి కూడా భిక్షాటన చేస్తున్నాను. నేనొచ్చి చాలా రోజులయిపోయింది. కానీ మీరు నాకు అంటే అతను ఇంకొకసారి ఆల్రెడీ అతనికి కొంత క్లియర్ అయింది. కానీ గురువు నుంచి వింటే అది ఇంకా 100% క్లారిఫై అయిపోతుంది కదా! అని అడిగితే, "అవును నువ్వు ఇన్ని రోజులు అందరింటికి వెళ్ళావు. నీ కాంపిటీటర్ ఇంటికి నువ్వు వెళ్ళలేదు. అందుకనే నేను ఇన్ని రోజులు దీక్ష ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళావు కాబట్టి నీలో ఉన్న ఆ కొద్దిపాటి అహంకారం అనేది కూడా పోయింది. అందుకే నువ్విప్పుడు దీక్ష తీసుకోవడానికి రెడీ. నేను నిన్ను నా శిష్యుడిగా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను" అని చెప్తారనమాట. ఆ రకంగా ఏంటంటే కొంచెం ఇది కూడా ఉండకూడదు. మొత్తం క్లియర్ అయిపోవాలి. అప్పుడు మనం భగవంతుడి ధామానికి చేరుకోవడానికి మనం అర్హులవుతాం. అయితే మనం మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే చైతన్య చరితామృతాలో చెప్పినట్టు కృష్ణ భక్తి మనలో స్టార్ట్ అవ్వాలి అన్నా సాధు సంఘం ఉండాలి. దాని ప్రోగ్రెస్ అవ్వాలి అన్నా సాధు సంఘంలో మనం ఉండాలి. తర్వాత కృష్ణ ప్రేమ అనే స్టేజ్‌కి మనం భక్తిలో వెళ్ళాలి అని అన్నా సరే, మనకి అన్నిటికంటే ముఖ్యమైన అంగం ఏంటి అంటే భక్తుల యొక్క సాంగత్యం. ఆ భక్తుల యొక్క సాంగత్యం ఉంటేనే ఎక్కడ మనకి ఆహ్, ఆహ్, ఏమంటారు? ఎక్కడ మనకి ఆ బ్యాక్‌లాగ్స్ అనేవి ఉండకూడదు. ఇప్పుడు బీటెక్ సర్టిఫికేట్ లేకపోతే ఏదైనా డిగ్రీ సర్టిఫికేట్ మనకి ఎలా అండి వస్తుంది? ఒక్క సబ్జెక్ట్‌లో మనం పాస్ అవ్వకపోయినా సరే మనకి డిగ్రీ సర్టిఫికేట్ రాదు కదా! ఆ! పర్వాలేదులే నీకొక సబ్జెక్ట్ 4 సబ్జెక్టులు ఉండిపోయినా పర్వాలేదు. మేము నీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ తర్వాత ఒరిజినల్ డిగ్రీ ఇచ్చేస్తామని ఏ ఇన్‌స్టిట్యూట్ కూడా చెప్పదు. అలాగే ఏంటంటే భగవంతుడు కూడా అంతే అన్నమాట. అవతల వాళ్ళు మనం గురించి ఏమనుకుంటున్నారు అది సెకండరీ. ఎందుకంటే ప్రపంచంలో అన్ని రకాల వ్యక్తులు, అన్ని రకాల మనుషులు ఉన్నారు కాబట్టి అందరిని సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు పెద్ద గొప్పగా ఇప్పుడు జీసస్ ఉన్నారు. జీసస్ టైమ్‌లో ఎంతోమంది ఆయన అందరూ మీ పాపాలన్నీ నాకిచ్చేయండి. నేను తీసుకుంటాను అని అతను అంత దయామయుడుగా ఉన్నప్పుడు కూడా జనాలు అతన్ని క్రూసిఫై చేశారు కదండీ! ఆ పైన సిలువ పెట్టేసి అతన్ని చాలా హింస పెట్టారన్నమాట. టార్చర్ చేశారు. కానీ అది అప్పుడు కూడా అతను వీళ్ళందరూ తెలియక చేస్తున్నారు. వాళ్ళని క్షమించు తండ్రి అనే అనుకున్నారు తప్ప ఎవ్వరి మీద కూడా అతను కోపం చూపించలేదు. అంటే ఏంటి మనం కూడా అదే అన్నమాట ఒక డివోటీ లక్షణం అంటే అది. ఏంటంటే మనం మన వైపు నుంచి ఎలాంటి నెగటివిటీస్ అనేది ఉండకూడదు. అవతలి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అంటే అది మనం చెప్పలేమన్నమాట. మన వైపు నుంచి మనం క్లీన్ చిట్‌తో ఉండాలి. ఎవ్వరు మనల్ని పాయింట్ ఔట్ చేసే విధంగా మన ప్రవర్తన అవేవి ఉండకూడదు. ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే అది వాళ్ళ ప్రాబ్లమ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక శ్లోకం కూడా ఉంది. అక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ చైతన్య చరితామృత మనం స్క్రిప్చర్స్ లాంటివన్నీ వింటూ ఉండాలన్నమాట. ఎప్పుడు మనకి ఇలా జ్ఞానం ఎప్పుడొస్తుంది? భక్తుల సాంగత్యంలో ఉండాలి అనే జ్ఞానం ఎప్పుడొస్తుందండి? ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటూ ఉంటామో, భగవంతుడి లీలలు వింటూ ఉంటామో, ఈ ప ఎప్పుడు ఎవరైనా మీ దగ్గరికొచ్చి రోజు మీ ఇంటి చుట్టుపక్కల ఎవరో ఒకతనో, ఒక ఆవిడ ఎవరో ఉన్నారు. వాళ్ళ గురించి రోజు మీకు మంచిగా చెప్తున్నారనుకోండి. వీళ్ళు ఇలాగ ఎంత చక్కగా ఆవిడ వంట చేస్తుంది, ఎంత చక్కగా ఉంటుంది, ఎంతో చక్కగా మాట్లాడుతుంది. ఇలాంటివన్నీ చెప్తున్నారనుకోండి ఏమవుతుంది? అవునా! నిజం ఒక్కసారి వాళ్ళని చూస్తే బావుంటుంది కదా! క్యూరియాసిటీ పెరుగుతుందనమాట. మనం కూడా చూడాలి, నేను కూడా మాట్లాడాలి. మనకలా అనిపిస్తుంది గదండీ! అలాగే ఇక్కడేంటంటే భగవంతుడి గురించి మనం ఎక్కువ వింటూ ఉండాలనమాట. ఎక్కువ విన్నదే మళ్ళీ వింటూ మనం ఆస్వాదించాలి. ఊరికే మనం వినేసి వదిలేయడం కాదు. దాన్నేం చేయాలంటే మనం ఆవు ఏ రకంగా అయితే అంతా ఒకేసారి తినేసి మళ్ళీ బయటికి తెచ్చుకుంటుంది కదా! నెమరు వేస్తూ ఉంటుంది కదా! అలాగే మనం కూడా ఏంటంటే స్క్రిప్చర్స్ నుంచి వినాలి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఎప్పుడు మన మైండ్‌లో ఆ పాయింట్స్ అన్నిటిని మనం అలాగా మననం చేసుకుంటూ ఉండాలనమాట. అప్పుడు ఆ బాండేజ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి చైతన్య చరితామృత అంత్యలీల 4వ అధ్యాయం 238వ శ్లోకం. చైతన్య చరిత్రయే ఇక్షుదండ సామా చర్వణకరితే హోయ్ రస ఆస్వాదన. సమ అంటే ఈ షుగర్ కేన్ ఉంటది గదండీ! షుగర్ కేన్ చెరుకు. అది చెరుకుతో సమానం అంట.
ఈ చైతన్య చరితామృత అనేది కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రాస్తున్నారనమాట. ఇది ఎలాంటిది అంటే భగవంతుడు చైతన్య మహాప్రభు గురించి వినడం అనేది ఎలాంటిదండి? చెరుగుతో సమానం అంటే ఇక్షు దండ సమ. అయితే మనం ఏం చేయాలి? చర్వణ కరితే హోయ్ రస ఆస్వాదన. మనం ఎంత నవ్వులుతూ ఉంటే అదేమవుతుందంటే ఇంకా ఇంకా ఆ జ్యూస్ అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఆ జ్యూస్ ని మనం నమిలితేనే కదండి మనకి చెరుకు జ్యూస్ అంతా నోట్లోకి వెళ్ళి మనకి స్వీట్నెస్ అనేది తెలుస్తుంది. అలాగే ఏంటంటే మనం చైతన్య చరితామృత వింటూ ఉండాలన్నమాట. భక్తుల నుంచి వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అప్పుడే నిజంగా మనం రిలీజ్ చేయగలుగుతాం అన్నమాట. భగవంతుడి యొక్క ఆ మహిమల్ని, భగవంతుడి యొక్క ఆ కరుణని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ తర్వాత ఇవన్నీ మనకి భక్తుల సాంగత్యంలో ఉంటేనే వస్తాయి అని చెప్తున్నారు. అయితే ఇంకా ఏంటి అంటే ఒకవేళ మనం భక్తుల సాంగత్యంలో లేవనుకోండి, లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? ఏమవుతుందంటే మనం అంతా భౌతికవాదులుగానే ఉంటామనమాట. భౌతికవాదులుగా ఉంటే నష్టం ఏంటి? ఇప్పుడు నేను ఈ మాట మీ అందరికీ చెప్తే మీరు కంపల్సరీ ఓకే. కరెక్ట్ మాతాజీ మీరు చెప్తున్నదే అని అంటారు. ఎందుకు? మీకు సర్టెన్ ఏజ్ వచ్చింది. మనందరికీ కూడా సర్టెన్ ఏజ్ వచ్చింది కాబట్టి, మనం ఇలాంటి మాటలు అంటే ఆధ్యాత్మికంగా లేకపోతే భౌతిక పరంగా మాత్రమే మనం ఉంటే మనకి కష్టాలకి ఇందాక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదండీ! మనకి మనం ఏదైనా సాధించామనుకోండి, ఈరోజు మనకి లేకపోతే మనం వెళ్లి అందరితో నేనిది సాధించాను అని చెప్తే, మనకి ఆనందం కలగొచ్చు. కానీ అవతల వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాము అని అనిపించొచ్చు. లేకపోతే నిజంగా మనం అంటే ఇష్టపడే వాళ్ళైతే ఓకే. బా చేసావు కంగ్రాచ్యులేషన్స్ అది ఇది చెప్తారనమాట. కొన్ని రోజులు పోయిన తర్వాత అదే వ్యక్తికి మనతో ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు. మనకి వాళ్ళకి మధ్య డిస్టెన్స్ పెరగొచ్చు. ఆ రోజు ఏమంటారండి? చూడు ఇంత అయితే అంత చెప్తది అని అంటారు. కదండీ! అలాంటి మాటలన్నీ నెగెటివ్ అంటే అప్పటి వరకు పాజిటివ్‌గా ఉన్న మనిషి కూడా నెగెటివ్ అయిపోతారు. ఇవన్నీ మనకి తెలుసనమాట. ఎందుకంటే మనం ఎంతో కొంత జీవితాన్ని మనం చూసున్నాం. కానీ ఇవే మాటలు తీసుకొనెళ్ళి ఒక 16, 17 సంవత్సరాలు ఉన్న పిల్లలకి చెప్పామనుకోండి, అంటే మరి చిన్న పిల్లలకైతే మనం ఏం చెప్తున్నామో కంప్లీట్‌గా అర్థం కాదు. కాకపోతే పెద్దవాళ్ళుగా మనం చెప్తున్నాం కాబట్టి అది బ్లైండ్‌గా వినేయొచ్చు. కొంత జీవితాన్ని చూసిన వాళ్ళకైతే అనుభవపరంగా అర్థమవుతుంది. కానీ మధ్యలో ఏజ్‌లో ఉంటారు కదా! అటు పూర్తిగా చిన్న పిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదనమాట. అలాంటి వాళ్ళకి చెప్తే ఏమవుతుందంటే, వాళ్ళు వినరనమాట. వాళ్ళసలు ఏంటి లైఫ్ ఎక్కడ చెండాలంగా, ఎక్కడ మిజరబుల్‌గా అంటే ఎక్కడ దుఃఖంగా ఉంది లైఫ్ చాలా హ్యాపీగా ఉంది కదా! మనందరం హ్యాపీగానే ఉన్నాం కదా! ఏంటి ఈళ్ళిలా చెప్తున్నారు అని అనుకుంటారనమాట. దీనికి ఒకసారి ఒక ప్రభుజీ ఏం చెప్పారంటే, ఆ ప్రభుజీ ఆయన లెక్చర్‌లో భగవద్గీత లెక్చర్స్ ఇస్తున్నారనమాట. మొత్తం అది ఒక ఐఐటీ కాలేజో ఏదో. దానిలో ప్రభుజీ లెక్చర్ ఇస్తూ ఉంటే పిల్లలందరూ వింటున్నారు. కొంతమంది ప్రభుజీ చెప్పినవి యాజ్ ఇట్ ఈస్‌గా ఒప్పుకోవచ్చు. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో, ముందు జన్మలో ఎంతో కొంత పుణ్యకార్యాలు లేకపోతే భగవంతుడి సేవ చేసుకొనుంటారో వాళ్ళు ఈజీగానే ఒప్పుకుంటారు. అందరూ ఓకే. మరి ఎక్స్‌ప్రెస్ చేయలేదు. కానీ అందరూ వింటున్నారు క్లాసులు. అలా అలా ఒకటో అధ్యాయం, 2, 3, 4, 6, 7 అధ్యాయాల వరకు అయిపోయాయన్నమాట. అయిపోయిన తర్వాత ఈ 7 అధ్యాయాలు చెప్తున్నంత సేపు కూడా ప్రభుజీ క్లాస్‌లో ఒక అబ్బాయి ఉండేవాడనమాట. ఆ అబ్బాయి ఏంటంటే చాలా రెస్ట్‌లెస్‌గా ఉండేవాడంట. క్లాస్ చెప్తుంటే సరిగ్గా అటెన్షన్ పే చేసేవాడు కాదు. ఎవరినో లాగడం చేసేవాడు. ఒక్కొక్కసారి సడెన్‌గా అరుపులు అంటే ఆ అబ్బాయి డిస్ట్రాక్టెడ్‌గా ఉండేవాడు. క్లాస్ వినడానికి ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు. ప్రభుజీ చెప్పినవేవి ఆ అబ్బాయికి నచ్చేవి కాదనమాట. ఏంటిది జన్మ ఆహ్, కర్మ అంటారు. మనం ఏది చేసుకుంటే తిరిగి మనకు అలా రావడం అంటారు. తర్వాత ఈ సఫరింగ్స్ అని చెప్తారు. ఏంటిదంతా అని అబ్బాయికి నచ్చలేదనమాట. తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ప్రభుజీ చూసేవాళ్ళు అబ్బాయిని అబ్జర్వ్ చేసారట కానీ ఎప్పుడూ ఎందుకు నువ్విలా చేస్తున్నావు? లేకపోతే కోపమొచ్చేది ప్రభుజీకి కూడా క్లాస్‌ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే. కానీ ఏంటంటే సర్లే ఏదో ఒక రోజు మారతాడు. ఎందుకంటే మనం చెప్పేదేం భౌతిక జ్ఞానం కాదు కదండీ! ఆధ్యాత్మిక జ్ఞానం. ఈరోజు ఎవరైనా తీసుకోకపోవచ్చు. కానీ డైలీ అట్‌లీస్ట్ ఆ క్లాస్‌లో కూర్చుంటున్నాడు. ప్రభుజీ వచ్చినప్పుడల్లా క్లాస్‌లో కూర్చుంటున్నాడు. ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు ఆ అబ్బాయిలో మార్పొస్తుంది అని ఒక నమ్మకంతో ప్రభుజీ ఓర్పుగా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆ అబ్బాయిని పాయింట్ ఔట్ చేసి అందరి ముందు కానీ, లేకపోతే పర్సనల్‌గా కానీ ఒక్క మాట కూడా అన్నది లేదు. అయితే ఈ అబ్బాయి ఎయిత్ చాప్టర్‌కొచ్చినప్పుడు, ఎయిత్ చాప్టర్‌లో శ్లోకాస్ అన్నీ ఎలా ఉంటాయండి? ఆహ్, దుఃఖాలేమో శాశ్వతం. ఆ తర్వాత యం యం వాపి స్మరన్ భావం చంతే కళేవరం. ఇలాగంతా ఈ టాపిక్ అంతా వచ్చేసరికి మెయిన్
ఈ దుఃఖాలయం అశాశ్వతం అవన్నీ చదువుతున్నప్పుడు ప్రభుజీ చెప్తూ ఉంటే ఇంకా అబ్బాయి ఏదో ఏదో బాలో ఏదో పట్టుకొని ఆడుకోవడం ఏదో చేస్తున్నాడు. కానీ ఇంకా అలా స్టక్ అయిపోయాడన్నమాట ఒకసారి ప్రభుజీ క్లాస్ ఎయిత్ చాప్టర్ వింటూ. ఆ అబ్బాయికి ఏదో అంటే కొన్ని పాయింట్స్ అండి ఆ అబ్బాయికి టచ్ అయ్యాయన్నమాట. ఓకే. నిజంగానే ఇది మెటీరియల్ వరల్డ్ అంటే దుఃఖాలయమా? ఇక్కడ అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయా? మొత్తం మారిపోయాడన్నమాట. ఇంక అక్కడి నుంచి ఆ అబ్బాయి అటెన్షన్ పే చేయడం మొదలుపెట్టాడు. క్వెషన్స్ అడగడం మొదలుపెట్టాడు. అన్ని డౌట్స్ అన్నీ అడుగుతూ, క్లారిఫై చేసుకుంటూ మంచి డివోటీ అయ్యాడన్నమాట తర్వాత. అయితే ఏంటంటే యూత్‌ని ఒప్పించడం చాలా చాలా కష్టం. కదండీ! ఎందుకంటే పిల్లలు మన టైంలో ఒకలాగున్నారు. ఆ ముందు జనరేషన్ ఒకలాగున్నారు. కానీ ఇప్పుడు మన పిల్లలు ఎలా ఉంటున్నారంటే అసలు చిన్నప్పటి నుంచే వాళ్ళకి తెలివితేటలు కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ ఏమో! వాళ్ళకి తెలివితేటలు ఎక్కువైపోయి ఇంకా చెప్పిన మాట వినకుండా ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ అలా ఉంటున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు మనం ఇంట్లో ఎంత చెప్పినా బయట నుంచి కూడా ఇన్‌ఫ్లూయన్స్ అవుతున్నారు. అందరూ మారి అందరూ డివోషనల్‌గా ఉన్నారనుకోండి అప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదు. కదా! కానీ అలా అన్నమాట. మొత్తానికి ఏంటంటే రైట్ పీపుల్ అసోసియేషన్‌లో ఉంటే మనకి ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా ఇప్పుడు అబ్బాయి చూడండి కరెక్ట్‌గా మంచి టైంలో ప్రభుజీ అసోసియేషన్ తీసుకున్నాడు. చక్కగా డివోటీ అయ్యి డివోషనల్ సర్వీస్ చేస్తున్నాడు. అలా ఏంటంటే మన రైట్ అసోసియేషన్‌లో ఉంటే మనకి డెఫినిట్‌గా మంచి జరుగుతుంది. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ చైతన్య చరితామృతాలో కొన్ని అంటే మహాప్రభువు కూడా ఒక డివోటీ అవతారంలో వచ్చి ఆయన ఆయన టైంలో 500 ఇయర్స్ బ్యాక్ ఆయన చైతన్య మహాప్రభువులాగా కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన ఒక డివోటీలాగా వచ్చి అందరికీ ఆయన సాంగత్యాన్ని ఇచ్చారనమాట. అందరి గురించి ఆయన పట్టించుకునేవాళ్ళు. ఎందుకు అంటే ఆ డివోటీస్‌లో కేరింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనలాంటి డివోటీసే వేరే వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే, అయ్యో! ఏంటి మాతాజీకి ఇంత కష్టం ఆవిడ ఎలాగా భక్తిలో ముందుకెళ్ళగలుగుతారు? ఆవిడ ఎలా చాంటింగ్ చేయగలుగుతారు? ఈ కష్టాలే మనం డెఫినిట్‌గా వాళ్ళ గురించి ఆలోచిస్తాము. కోరుకుంటాం కూడా. ప్రేయర్స్ చేస్తాం. ప్రార్థనలు చేస్తాం. ఎలాగైనా మాతాజీ ఆ సిట్యుయేషన్ నుంచి బయటపడి తను కూడా చక్కగా చాంటింగ్ చేసుకొని కంటిన్యూయస్‌గా మన సెంటర్‌కో లేకపోతే గుడికైతే గుడికి రావాలి అని మనం ప్రార్థించుకుంటాం. మనకే ఇంత దయ వేరే వాళ్ళ మీద ఉన్నప్పుడు మహాప్రభువుకి ఎంత ఉంటుందండి? ఒకసారి చైతన్య మహాప్రభు టైంలో దమయంతి ఇంకొక ప్రభుజీ ఎవరో ఉన్నారు. నాకు పేరు గుర్తులేదు. అయితే ఈ మాతాజీ దమయంతి ఏం చేసేవాళ్ళంటే దమయంతి మాతాజీ మహాప్రభు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఆవిడెప్పుడు రకరకాల డిషెస్ చేస్తూ ఉండేది. రకరకాల వంటలన్నమాట ఆవిడ. ఆవిడకి ఆ మాతాజీకి మహాప్రభుకి వండటం అంటే చాలా ఇష్టం. ఏం చేశారంటే ఒకసారి శివానంద్ సేన్ ఉన్నారు గదా! అతను మొత్తం బెంగాల్ నుంచి పూరీ డివోటీస్ అందరిని తీసుకొని వెళ్తూ ఉంటే, ఈ మాతాజీ రకరకాల వంటలు చేశారు. ఒక్కొక్క వంట చేయడము, దాన్ని ఇప్పుడు ఒక బ్యాగ్‌లో పెట్టడం. అంటే ఒక కంటైనర్‌లో పెట్టడం. మళ్ళీ ఇంకొక దానిలో అలా మొత్తం అన్నిటిని కలిపి ఒక పెద్ద మూటలో పెట్టారనమాట. ఆ మూట ఆహ్, పైకి ఎత్తడానికి చాలా కష్టంగా ఉంది. ముగ్గురు మనుషులు మోస్తే ఎంత కష్టమో అంత బ్యాగ్‌ని తయారు చేశారనమాట మాతాజీ. అన్ని ఫుడ్ ఐటెమ్సే తయారు చేసి మహాప్రభుకిమ్మని పంపించారనమాట. అక్కడికెళ్ళిన తర్వాత ఈ శివానంద సేన చైతన్య మహాప్రభుకిచ్చారు. తర్వాత ఈ చైతన్య మహాప్రభు ఏం చేశారంటే గోవింద్‌కి చెప్పారు. గోవింద్ ఎవరండి? మహాప్రభు పర్సనల్ అసిస్టెంట్. అయితే అతను ఈ మహాప్రభు ఆ టైంలో గంభీర్‌లో ఉండేవాళ్ళనమాట పూరి. ఆహ్, నువ్వు అవి తీసుకొని అయితే ఈ గోవిందేమో మహాప్రభు దగ్గరికెళ్ళి మహాప్రభు వాళ్ళందరూ ఆఫరింగ్స్ తీసుకొనొచ్చారు. మీరు తీసుకోండి అనంటే అదే ఒక షెల్ఫ్ లాంటిది ఉంటది. అక్కడ పెట్టు అని చెప్తారనమాట. గోవింద్ ఏం చేస్తాడు పాపం అక్కడ పెట్టేవాడు. కానీ ఇచ్చిన భక్తులందరూ ఉంటారు కదా! వీళ్ళందరూ అడిగేవాళ్ళనమాట. మేము ఈ డిష్ చేసాం కదా! ఇది చేసాం కదా! ఈ ఐటెమ్ ఎలా ఉంది తిన్నారా? మహాప్రభు తిన్నారా? బావుందన్నారా? ఏమన్నారు? ఏం ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు? అలా ప్రతిరోజు ఎవరెవరైతే వచ్చేవాళ్ళు భక్తులు వాళ్ళందరూ కూడా ఈ గోవిందుని అడిగేవారు. కానీ మహాప్రభు ఏం చేసేవాళ్ళండి ఆయన సన్యాసి కదండీ! అంతంత తినలేరు కాబట్టి తినలేరు కాదు తినేయొచ్చు భగవంతుడు. కానీ ఆయన తినకుండా అక్కడ పెట్టు అని చెప్పేసి ఆయన వదిలి ఆయన పనేదో ఆయన చేసుకునేవాళ్ళనమాట. గోవింద్‌కి చాలా ఇబ్బందయ్యేది. ఎందుకంటే అవతల వచ్చింది డివోటీస్. ఆ డివోటీస్‌కి నిజము చెప్పలేరు, అబద్ధం కూడా చెప్పలేరు. మహాప్రభు తినలేదు అనంటే వాళ్ళు బాధపడతారు. మహాప్రభు తిన్నారు అంటే రుచి ఎలా ఉంది అని అడుగుతారు.
ఏదో ఒకలాగా అతను అటు కాక, ఇటు కాక నిజమే చెప్పుకుంటా, అబద్ధం చెప్పుకుంటా ఏదో డిప్లొమాటిక్ వేలో చెప్పేసి వాళ్ళని పంపించేసేవాడు వాళ్ళనమాట. ఒకసారి ఇంకా ఈ గోవింద్ తట్టుకోలేకపోతాడు. ఏం చేస్తాడంటే వెళ్లి మహాప్రభుకి చెప్తాడనమాట. మహాప్రభు మీరసలు ఏం చేస్తున్నారు? రోజు అక్కడ పెట్టు అని అంటున్నారు. ఈ భక్తులందరూ కూడా నన్నడుగుతున్నారు. వాళ్ళకి నేను నిజం చెప్పలేక, అబద్ధం చెప్పలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను మహాప్రభు. మీరు ఎలా అయినా సరే ఏదో ఒకటి చెయ్యండి అనంటే, ఓహో! నాకు అవన్నీ తినాలని లేదు. కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావు కాబట్టి ఒక పని చెయ్యి. నువ్వు అవన్నీ తీసుకొని రా అని చెప్తారనమాట. అప్పుడు అవన్నీ కలిపి ఎన్నయ్యాయంటే ఒక రూమ్‌కి సరిపడినన్ని అయ్యాయన్నమాట. అందరూ ఇచ్చినవి. అయితే ఒక విషయం ఏంటి అంటే అందరూ మహాప్రభు మీద చాలా ప్రేమతో తీసుకొనొచ్చారు కాబట్టి అన్నీ ఒక నెల రోజుల తర్వాత ఏ మహాప్రభు తెమ్మని అడుగుతారనమాట. నెల రోజుల్లో ఎన్ని ఐటెమ్స్ అయ్యుంటాయండి. అప్పుడు మహాప్రభు ఆహ్, ఇంకా అన్నీ ఆ రూమ్ నిండా అయిపోయాయి గదా! అన్ని ఐటెమ్స్‌ని ఒకేసారి మహాప్రభు తినేస్తారనమాట. అన్నీ తినేస్తారు. అయితే దేనికి ఏమి కమెంట్ చేయరు. కానీ ఈ దమయంతి అనే ఆవిడుంది గదా! ఆవిడ చేసిన దానికి మాత్రం మహాప్రభు ఏం చెప్తారంటే, "ఇది నాకు చాలా నచ్చింది. ఒక పని చెయ్యి. నువ్వు ఇది పక్కన పెట్టు. రోజు కొంచెం కొంచెం నేను తినేటప్పుడు ఇవ్వు" అని చెప్తారనమాట. ఇంకా అలా ఆయన మొత్తం అంతా ఒక రూమ్ నిండా ఉన్న ప్రసాదాన్ని ఒకేసారి ఆయన మొత్తం తీసేసుకుంటారు. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇంకా ఇదంతా శివానంద్ సేన్ వాళ్ళ అబ్బాయి చూస్తాడనమాట. ఆ అబ్బాయి పేరు చైతన్య దాస్. ఒకసారి ఈ శివానంద్ సేన్ వాళ్ళ ఇంటికి కూడా మహాప్రభు వెళ్తారు. ఆ రోజు ముందు రోజంతా బాగా ఫీస్ట్ అవన్నీ ఇచ్చారు. మహాప్రభు యాక్సెప్ట్ చేశారు. అంతా బానే ఉంది. అయితే ఈ శివానంద్ సేన్ వాళ్ళ అబ్బాయి ఏం చెప్తాడంటే, నాన్నగారు ఆల్రెడీ ఇప్పుడు మనం చైతన్య మహాప్రభుకి మనం చాలా ఐటెమ్స్ పెట్టాం కదా! ఆయన తిన్నారు. ఆయనకి కడుపు ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో! ఒక పని చేయండి. మీరు మళ్ళీ ఈరోజు కూడా మహాప్రభుని మన ఇంటికి ఇన్వైట్ చేయండి. నేనొక స్పెషల్ డిష్ చేస్తాను చైతన్య మహాప్రభుకు. అతని కడుపుకి ఏమి అవ్వకుండా అంతా బాగా ఉండేటట్టు నేనొక మంచి డిష్ చేస్తాను. తీసుకొని రండి అనంటే, శివానంద్ సేన్ ఏమో ఈ రోజే కదా వచ్చారు. మళ్ళీ నిన్నే కదా వచ్చారు. మళ్ళీ ఈ రోజు కూడా రమ్మంటే ఎలాగా మహాప్రభు ఎక్కడికో వెళ్ళాలి అనంటే, లేదు లేదు తీసుకొని రండి అని అడుగు. మీరేదో ఒకటి చేయండి కానీ తీసుకొని రండి అని చెప్తాడనమాట. ఆహ్, ఆ తర్వాత ఈ మహాప్రభు మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా వస్తారు. ఇప్పుడు ఈ అబ్బాయేమో చక్కగా పెరుగన్నంలో అల్లము, తర్వాత ఏవో అన్నీ వేసి చక్కగా చేసి ఇస్తాడనమాట. మహాప్రభు కడుపుకేం డిస్టర్బ్ అవ్వకుండా సింపుల్‌గా లైట్‌గా ఉండేదనమాట. అయితే మహాప్రభు అడుగుతారు ఆ అబ్బాయిని, "నీ పేరేంటి?" అనంటే చైతన్య దాస్ అని చెప్తాడనమాట. ఆహ్, అంటే మహాప్రభు చాలా ఇంప్రెస్ అవుతారు. అంత చిన్న బాబులో అంత భావం అన్నమాట భగవంతుడి పట్ల. ఎక్కడ ఆయన కడుపు డిస్టర్బ్ అవుతుందో అని ఆయన చాలా చైతన్య మహాప్రభు చాలా బాగా ప్లీజ్ అవుతారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ శివానంద్ సేన్ కుమార్ వాళ్ళ అబ్బాయి వల్ల. తర్వాత ఇంకా ఏంటంటే, మనం ఎందుకు ఇవన్నీ చెయ్యాలి? భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలో ఎందుకుండాలి? భగవద్భక్తి అనేది ఎందుకు చేయాలి అనంటే, మనకి దానిలో వచ్చే ఆనందం తర్వాత అది పర్మనెంట్ అన్నమాట. అది ఎవ్వరు మనకి మెటీరియల్ వరల్డ్‌లో ఎలా ఉంటుందంటే, భౌతిక ప్రపంచంలో సుఖం కూడా కొన్ని కొన్ని సార్లు దుఃఖం అయిపోతుందన్నమాట. సుఖంగా ఉన్నట్టుంది. నేను చేశాను. బాగా ఉంది. లైఫ్ చాలా సాఫీగా వెళ్తున్నది అని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి సడెన్‌గా టర్న్ అయిపోతుందన్నమాట. కానీ అంతే కాకుండా ఈరోజు మనకు సుఖం అనిపించింది. రేపు మనకి మంచిది కాకపోవచ్చు. అలా అందుకే ఏమంటారంటే ఆచార్యులు, ఈ భౌతిక ప్రపంచంలో సుఖం కూడా దుఃఖం లాంటిదే. దుఃఖం ఎలాగో దుఃఖమే. ఒకటే ఒకటి ఉంటుందన్నమాట దుఃఖం. సుఖమైన దుఃఖంగా మారుతుంది. దుఃఖమైన దుఃఖంగా ఉంటుందన్నమాట. అలా. కానీ స్పిరిచ్యువల్ వరల్డ్ ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అనేది దానికి రివర్స్. ఎలాగ రివర్స్ అనంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి సుఖం మాత్రమే ఉంటుందన్నమాట. ఎందుకు భక్తులు ఎలాగ ఆలోచిస్తారండి? సుఖం వచ్చినప్పుడు భగవంతుడి ప్రసాదం. దుఃఖం వచ్చినప్పుడు నాకింకా ఎక్కువ రావాల్సింది కానీ ఇంతటితో భగవంతుడు ఆపేసాడు. రెండిటికి అంటే సుఖం కూడా సుఖమే, దుఃఖం కూడా సుఖమే. అదే ఆధ్యాత్మిక ప్రపంచం. భౌతిక ప్రపంచంలో అయితే 2 కూడా దుఃఖమే. ఎందుకు అలా అంటే ఇక్కడ యాటిట్యూడ్ ఈ భక్తులు ఎలాగా ఏ విషయాన్నైనా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అంతా నా మంచికే అనుకోని
జరుగుతున్నదంతా భగవంతుడి కృప అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆటోమేటిక్‌గా మనకేంటంటే ఇంకా ఆ బాధ అనేది అనిపించదనమాట. దుఃఖం వచ్చినప్పుడు కూడా ఓకే. భగవంతుడి దయ ఏముంది? ఏదిచ్చినా ఆయనివ్వాలి. నా చేతుల్లో ఏముంది? నేను అందరితో మంచిగా ఉండి ఆయనకి నచ్చినట్టు మనం నడుచుకుంటే చాలు అని మనకు తెలిస్తే చాలనమాట. ఏ కేస్‌లో అయినా సరే మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. అయితే ఇంకా ఇంకా ఏంటంటే మనకి జనరల్‌గా మనం ఆహ్, ఆ మూడ్‌లో ఉండాలి. అంటే ఇప్పుడు భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞానము తీసుకునేటప్పుడు మనం సంతోషంగా ఉంటాము అని చెప్తున్నాము. అంటే కృష్ణుడి కథ మనం వింటే మన మైండ్ చెప్పే కథలు మనం వినడానికి టైం ఉండదు. అంతే కదండీ! రోజంతా మనం ఫస్ట్ మంగళారతి, ఇది భాగవతం రీడింగ్, కుకింగ్, పిల్లలకి ప్యాకింగ్, తర్వాత ఆఫీస్ వర్క్‌లు, ఆ తర్వాత ఇంకా ఒకవేళ ఆఫీస్ వర్క్ చేయకపోతే అంటే జాబ్‌లో ఏం చేయకపోతే ఇంట్లో మళ్ళీ ఇంకా ఏమైనా పనులున్నాయేమో అవి కంప్లీట్ చేసుకునేవి, క్లాసులుంటే వినడము, ఎక్కువ ఎక్స్‌ట్రా లెక్చర్స్ వినడము, మళ్ళీ భాగవతం, భగవద్గీత అవన్నీ చదవడం. ఇలా మన లైఫ్ మొత్తం మధ్యనే పెట్టుకొని కృష్ణాని మధ్యలో పెట్టుకొని తిరుగుతున్నామనుకోండి ఏమవుతుందండి, మొత్తం మన మైండ్ అనేది కృష్ణుడి గురించి మాత్రమే వింటుంది. దానికింక స్పేస్ దొరకదనమాట వేరేవేవైనా చేయడానికి. ఒకవేళ మనం కృష్ణుడి గురించి వినకపోతే ఏమవుతుందంటే, మాయ ఇచ్చే స్టోరీస్ అన్నీ వినాల్సొస్తదంట. మాయ ఇచ్చే స్టోరీస్ 3 రకాల 3 స్టోరీస్ ఉంటాయి అని చెప్తున్నారు. అది ఏంటి అంటే, ఫస్ట్‌ది ఒకవేళ ఆహ్, జీవితంలో నాకిది మనలో కూడా చాలా సార్లు ఇది మనం కూడా చాలా సార్లు ఫీల్ అవుతూ ఉంటామండి. నా ఆహ్, ఐ నీడ్ థిస్ టు ఫీల్ థిస్. అంటే దాని అర్థం ఏంటంటే, ఎలా అంటే, ఐ నీడ్ థిస్ టు ఫీల్ థిస్. నాకు ఇది దొరికితేనే నేను సంతోషంగా ఉంటాను. నాకు ప్రమోషన్ వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను. మా బాబు ఐఐటీ కొడితేనే నేను హ్యాపీగా ఉంటాను. లేకపోతే మా హస్బెండ్‌కి ప్రమోషన్ వస్తేనే నేను హ్యాపీ. ఇలా ఆలోచించామనుకోండి, అంటే ఓన్లీ జాబ్ అనే కాదు. మనం చాంటింగ్ చేస్తూ ఉంటాం. చాంటింగ్ చేసేటప్పుడు కూడా మనం భగవంతుడికి ఇచ్చే టైం ఎంతండి? ఆ 2 గంటలు అంతే. ఆ 2 గంటల్లో కూడా మనం ప్లానింగ్ చేస్తున్నాం అనుకోండి, చాటింగ్ ఫటాఫట్ నేను చేసేస్తాను. చేసేసి ఏం చేస్తానంటే నెక్స్ట్ అదిగో ఆ పనుంది గదా! ఆ పని కంప్లీట్ చేసేస్తాను. మనం ఇలా ఆలోచిస్తున్నాం అనుకోండి, అది ఎలాంటి సుఖం అవుతుంది? ఆ! అది హ్యాపీనెస్ కాదనమాట. ఎందుకంటే ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక పని ఏదో మనకి రెడీగా ఉంటుంది. లేకపోతే ఇది నువ్వు సాధించిన తర్వాత ఇంకా సాధించడానికి ఇంకా ఏదో దొరుకుతుందనమాట. అంటే మనకి ఏది కూడా మనం మనకి ఏదైనా ఇది దొరికితే నేను హ్యాపీ, దొరక్కపోతే నేను అన్‌హ్యాపీ అలా ఉంటదనమాట. మైండ్ మనకు ఆ స్టోరీ చెప్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు ప్లానింగ్‌లో ఉంటూ ఉంటాం. ఏది సక్సెస్ అవ్వదు. ఆ! ఎందుకు మనం సక్సెస్ అవ్వలేము అంటే, ఇప్పుడు మన చేతిలో ఏముంది? సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక రూ. 100 ఉందనుకోండి. ఎక్కడో మనకి ఆ చెట్టు పైన ఎక్కడో మనకి ఒక 1,00,000 ఎవరో పెట్టారు బాక్స్‌తో. మనం ఈ చేతిలో ఉన్న 100 వదిలేసి ఆ చెట్టు మీద ఉన్న 1,00,000 కోసం పరిగెత్తడం ఎంతవరకు కరెక్ట్ అండి? మనం చేసే పని కూడా అంతే అన్నమాట. మన కరెంట్ మొమెంట్‌ని మనం మిస్ అవుతున్నాం. చాంటింగ్ చేసేటప్పుడు ప్లానింగ్ చేసామనుకోండి, భగవంతుడితో మనకున్న ఆ 2 గంటల టైంని 2 గంటలు అంతే. మనకేమి ఎక్కువ టైం మనం ఇవ్వట్లేదు. ఆ టైం కూడా మనం మిస్ అయిపోతాం అన్నమాట. ఆ రోజు భగవంతుడు మనకేదో మనలో మనకు మంచి చేయాలని చూస్తున్నారు. కానీ మనం ఏదో ఆలోచిస్తున్నాం. ఎలా ఇస్తారండి భగవంతుడు మనకి? మంచి జరగాల్సింది కూడా చెడుగా మారిపోతుందన్నమాట. అలా ఏంటంటే మనకి ఒకటొస్తేనే మనం హ్యాపీగా ఉంటాము అని అనుకోవడం రాంగ్. అది ఒక స్టోరీ అన్నమాట. ఎక్కువ మనకి మైండ్ చెప్తూ ఉంటుంది. రెండవ స్టోరీ ఏంటి అంటే ఆహ్, నాకు యాక్చువల్‌గా ఇది రావాలి. ద వరల్డ్ ఓవ్స్ మీ సమ్ టైమ్. సంథింగ్. అంటే ఇక్కడేంటంటే, నాకిది రావాలి యాక్చువల్‌గా. కానీ రాలేదు. ఆ! నాకు ఎవరు ఇవ్వట్లేదు. కొంతమంది ఆ హేట్రిడ్‌తో ఉంటారనమాట ఎప్పుడు. ఎక్స్‌పెక్టేషన్. నాకిది కావాలి, నాకిదొస్తుందేమో. ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తే ఏమవుతుందండి, మన ఇంట్లో పిల్లల గురించి పిల్లల వైపు నుంచి కానీ, లేకపోతే మన హస్బెండ్ నుంచి, లేకపోతే ఆఫీస్‌లో ఏదైనా మేనేజర్ నుంచి కానీ, మనం ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళిస్తే మనకి ఓకే. హ్యాపీ. ప్రమోషన్ నేను కావాలి అనుకుంటున్నాను. నాకెలా అయినా సరే ఈ ఇయర్ ప్రమోషన్ వచ్చేయాలి. ఇంక డిసెంబర్ ఒక నెలే ఉంది. ఈ నెలలో ఇచ్చేస్తే బావుండేదనుకున్నాను. వచ్చిందా హ్యాపీ. నెక్స్ట్ ఏమనిపిస్తుందండి, నాకు ఆ సాలరీ చూసుకున్నాను. ఆ హైక్ వస్తది గదా! ఇంక్రిమెంట్. ఆ ఇంక్రిమెంట్ నాకు నచ్చలేదు. నేను అనుకున్నట్టు రాలేదు. బాధ. ఒక పక్క సంతోషము.
కానీ ఆ సంతోషం ఎంతో సేపు లేదనమాట. ఎందుకు నాకు ఆ ఇంక్రిమెంట్ అనేది సరిగ్గా రాలేదు. అలా అన్నమాట. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసి అది పొందకపోతే మనకి దుఃఖం అనేది వస్తుంది. ఒకవేళ మనం ఎక్స్‌పెక్ట్ చేసింది దొరికిందనుకోండి, మనం చేయగలిగామనుకోండి, అప్పుడేమవుతుందంటే ఇంకా హ్యాంకరింగ్స్ పెరిగిపోతాయి. నాకు కావాలి, కావాలి ఇంకా నెక్స్ట్ స్టెప్, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎండ్‌లెస్ అన్నమాట. ఎంత మనం సాధించినా ఇంకా ఏదో సాధించాలి అని ఉంటుందన్నమాట. ఆ రకంగా అంటే నాకు యాక్చువల్‌గా ఇది రావాల్సింది కానీ రాలేదు. ఇదే మనకి సెకండ్ ప్రాబ్లమ్ అన్నమాట. సెకండ్ కామన్ స్టోరీ మనకు మైండ్ చెప్తుంటదా, "నువ్వసలు చాలా గ్రేట్. కానీ నీకిది రాలేదు. వాళ్ళివ్వలేదు నీకు." అలా మనకి మైండ్ వెనక నుంచి పుష్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్‌ది థర్డ్‌దేంటి అంటే ఆహ్, కొంతమంది ఉంటారు. ఎప్పుడూ చాలా నిరాసక్తంగా ఉంటారనమాట. దేని మీద నేనేమి చేయలేను. నాకు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. నాకు హోప్ లేదు. నేను ఏమి చేయలేను. భక్తి నేను చేయలేను. ఆఫీస్‌కెళ్ళలేను. ఆఫీస్‌లో జాబ్ నేను సరిగ్గా చేయలేను. పిల్లల్ని పెంచలేను. ఐయామ్ ఫిట్ ఫర్ నథింగ్ అన్నట్టుంటారు. వాళ్ళు కూడా ఇవన్నీ ఏంటంటే మైండ్ ప్లే చేసే ట్రిక్స్ అన్నమాట. ఈవెన్ భక్తి జీవితంలో కూడా మనకలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందరూ గ్రేట్. ఇప్పుడు హంబుల్‌గా ఉండడం వేరు. హంబుల్‌గా ఉండడం వేరు. మనకి మనం వేస్ట్ ఫెలోస్ అని అనుకుంటే మనల్ని మనం అంటే మన ఎనర్జీ తగ్గిపోతుంది కదండీ! అలా ఉండకూడదు కదా! ఇప్పుడు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ మనం పట్టుకోవాలో అక్కడ పట్టుకోవాలి అని అంటారు కదా! అలా హంబుల్‌నెస్ అనుకోని ఈ ఈ భక్తి జీవితాన్ని కూడా మనం చాలా మిజరబుల్‌గా అంటే చాలా విచారకరంగా మార్చేస్తున్నాం అన్నమాట. అందుకే ఏం చేయాలంటే మనం భక్తుల యొక్క సాంగత్యం అది మన ఫైనల్ పాయింట్ అన్నమాట. భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నన్నాళ్ళు మనకి లైఫ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో ఈ సుఖం అనేది ఉండదు, సాటిస్ఫాక్షన్ తృప్తి అనేది ఉండదు అనంటే ఆహ్, ఉ ఎప్పుడైతే మనం సత్వగుణంలో ఉంటామో వాళ్ళు మాత్రమే కొంతవరకు సాటిస్ఫైడ్‌గా ఉంటారు. రజోగుణం, తమో గుణంలో ఉండేవాళ్ళు సాటిస్ఫైడ్‌గా ఉండరనమాట. ఈ తమో గుణంలో ఉండేవాళ్ళైతే ఎప్పుడూ నా వల్ల కాదు అన్నట్టుంటారు. నేను చేయలేను. ఐయామ్ హెల్ప్‌లెస్ అంతే. అలా ఉంటారు తమో గుణంలో ఉండేవాళ్ళు. రజోగుణంలో ఉండేవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఆహ్, ఎప్పుడు ఐ హావ్ టు డూ నేను చెయ్యాలి అనుకుంటారు గానీ ఎగ్జిక్యూషన్ ఏది ఉండదు. ఏది చేయరనమాట. అది రజోగుణంలో ఉండేవాళ్ళ లక్షణం. సత్వగుణంలో ఉండేవాళ్ళేంటంటే వాళ్ళు వాళ్ళు ఆ టైంలో వాళ్ళ దగ్గర ఏదుంటే దాంతో తృప్తి అన్నమాట. వాళ్ళకి ఎక్స్‌ట్రా ఏమి కావాలి అంటే, మన హ్యాపీనెస్ అనేది లేకపోతే సాటిస్ఫాక్షన్ అనేది బయట నుంచి వచ్చేది కాదండి. అది ఇంటర్నల్‌గా ఉండాల్సింది. మనకి ఎప్పుడు నాకున్నది ది బెస్ట్ అన్నట్టు మనం ఉంటే అది హ్యాపీగా ఉండగలుగుతాం. అలాగని ఏవి గోల్స్ ఉండకూడదు, టార్గెట్‌లు ఉండకూడదు అని కాదు. గోల్ పెట్టుకోవాలి మనం. మన భక్తి జీవితంలో మనం గోల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 ఇయర్స్‌లో నేను ఇనిషియేషన్ అవ్వాలి. లేకపోతే నెక్స్ట్ 3 ఇయర్స్‌లో లేదా 5 ఇయర్స్‌లో నేను సెకండ్ ఇనిషియేషన్ అవ్వాలి. అలా ఏదో మన స్పిరిచ్యువల్ గోల్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. అలా గోల్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం అటు ఇటు వెళ్ళమన్నమాట. ఎప్పుడు కూడా కాన్స్టెంట్‌గా ఎందుకంటే మన గోల్ అనేది స్పిరిచ్యువల్ గోల్. స్పిరిచ్యువల్ గోల్ ఎలా మనం ఫుల్‌ఫిల్ చేస్తాము అంటే మనం భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు, గురువు కృప దొరికినప్పుడు మాత్రమే మనం అలా చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ మైత్రేయ ముని ఒకసారి విదురుడికి చెప్తారనమాట. ఈ భౌతిక ప్రపంచం అనేది ఎలా ఉందంటే, కీర్‌లో సాండ్ కలిపితే ఎలా ఉంటుందంటే, అలా ఉంటదనమాట ఈ భౌతిక ప్రపంచం. మామూలుగా అయితే కీర్ చాలా మంచిదే. ఆ సాండ్ అనేది మెటీరియల్ వరల్డ్‌లో ఉండే సఫరింగ్స్. అవి మిక్స్ అయితే ఏమవుతుంది, ఆ కీర్ తినడానికి పనికిరాదనమాట. అదే కీర్ అదే కీర్ ఎగ్జాంపుల్ మన ఆహ్, ఆధ్యాత్మిక ప్రపంచం విషయంలో చెప్పుకుంటే, అక్కడెలా ఉంటుందంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ కీర్ టేస్ట్ యాస్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. దానిలో సాండ్ అనేది ఉండదు. కానీ భౌతిక ప్రపంచంలో మనం సెల్ఫ్ సెంట్రిక్‌గా ఉంటాం కాబట్టి ఆ కీర్‌లో అది సాండ్ ఏసినట్టు అవుతుందన్నమాట. కీర్‌లో సాండ్ ఏస్తే తినడానికి ఏమైనా బావుంటుందా అండి? ఫస్ట్ స్వీట్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత దానిలో మొత్తం సాండే ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే ఆహ్, అది ఇంకా, ఇంకా పాయింట్ ఏంటి అంటే ఆహ్, జన్మస్య ముఖస్య కృష్ణ ధర్మస్య ఆ! 'కపిలముని' ఏం చెప్తున్నారు దేవహూతితో, అదొకసారి చూద్దామండి. 'కపిలముని' ఏం చెప్తున్నారంటే, మనకి జన్మస్య కృష్ణ జ- 'జన్మస్య కృష్ణ'
హ్మ్. జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాద్ అధర్మశీలస్య సుదు సుదుఃఖితస్య సుదు ఓహ్! సుదు సుదు సుదుఃఖ తస్య. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం జనరల్‌గా ఏం చేస్తామండి, ఆహ్, దుఃఖాన్ని మనం దూరం చేసుకోవడానికి చూస్తామనమాట. చాలా ఎఫర్ట్ పెడతాం. కానీ ఏమవుతుంది? ఆ దుఃఖం పోదు సరికదా, మనకి దానికి ఇంకొంచెం యాడ్ అవుతూ ఉంటుందనమాట. మనకి ఒక్క కృష్ణ భక్తి మార్గం మాత్రమే మనల్ని ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడేయగలదు. అంటే ఆ మిజరీస్ లేకుండా చేయగలదు తప్ప, మిగతా మనం ఏది పట్టుకున్నా సరే, ఇంకా భక్తి కాకుండా ఇంకా ఏదైనా ప్రాసెస్ మనం పట్టుకున్నా, దానివల్ల ఏమవుతుందంటే దుఃఖానికి దుఃఖం యాడ్ చేయడమే అవుతుందనమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం అనేది అలా డిజైన్ చేయబడింది. ఓన్లీ మనం కృష్ణుడి షెల్టర్‌లో ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మిగతా ఏ కేస్ అయినా సరే, దుఃఖం కూడా, ఈరోజు వచ్చిన సుఖం కూడా మనకు దుఃఖంగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకున్నాం. మనకి మైండ్ చాలా రకాల స్టోరీస్ చెప్తుంది. ఫస్ట్ రకం స్టోరీ ఏం చెప్పుకున్నామండి? నాకిది దొరికితే నేను లైఫ్‌లో హ్యాపీగా ఉంటాను అని. రెండవది రెండవది ఏంటి అంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అది మనకి ప్రాబ్లమ్. మన మైండ్ చెప్తుంది నువ్వు చాలా గ్రేట్. సో, వాళ్ళు నిన్నొచ్చి చాలా హ్యాపీగా ఉంచుతారు అని. దానికి ఒకసారి రాధేశ్యామ్ ప్రభు క్లాస్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ప్రభుజీకి జరిగిన ఇన్సిడెంట్ చెప్పారనమాట. ప్రభుజీ ఒక ఇంటికెళ్లారు. ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళు కంప్లీట్‌గా మెటీరియలిస్టిక్ పీపుల్. కాకపోతే చాలా ధనవంతులనమాట. జనరల్‌గా డివోటీస్ ఆహ్, మెటీరియలిస్టిక్‌గా ఈ ధనవంతులతో ఎలాంటి కనెక్షన్ పెట్టుకోరు. కానీ ఇప్పుడు టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌కి అలాంటి వాటికి ఏమైనా హెల్ప్ అవుతుంది అన్న దాంతో వాళ్ళు కొంచెం, వాళ్ళొచ్చినప్పుడు బాగా రిసీవ్ చేసుకోవడం అవన్నీ చేస్తారు. అంటే కృష్ణాయే సెంటర్. వాళ్ళు ఓన్‌గా ఏదో వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటే మనకు భౌతికంగా కూడా హెల్ప్ అవుతుంది అనే ఇంటెన్షన్ కాదు. అయితే ఈ ప్రభుజీని ఒకసారి ఒక ధనవంతుడన్నమాట, కోటీశ్వరుడాయన ఇంటికి పిలుస్తారు. అయితే వాళ్ళకి మినిమమ్ ఎటికెట్ కూడా ఉండదన్నమాట. జనరల్‌గా మనం ఇంటికొచ్చిన ఎవరికైనా సరే, అంటే సన్యాసులు కానీ, లేకపోతే మంచి భక్తులయ్యారనుకోండి, వాళ్ళకి మనం ఇంటికి పిలిచి, వాళ్ళని చక్కగా ఆదరించి, వీలైతే బట్టలవి పెట్టి, కడుపు నిండా ప్రసాదం అవి పెట్టి, అలా మనం హ్యాపీగా ఉంచి పంపించాలి. ఆహ్, దక్షిణ కూడా ఇవ్వాలన్నమాట. కాళ్ళకు మొక్కి దక్షిణిచ్చి అప్పుడు మనం వాళ్ళని పంపించడం అనేది మన సాంప్రదాయం జనరల్‌గా. అయితే ఈ ప్రభుజీని ఆ కోటీశ్వరుడు ఇల్లు అంతా చూపిచ్చారు. అంతా చాలా వంతంగా ఉంది. ఆహ్, వెళ్ళేటప్పుడు ఆయన, అంటే ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు ప్రభుజీకి దండం పెట్టడం కానీ, లేకపోతే హాల్ మళ్ళీ కంప్లీట్ అయిపోయి, క్లాస్ అంతా కంప్లీట్ అయిపోయి బయటకొచ్చేటప్పుడు ఏదైనా దక్షిణ ఇవ్వడం కానీ ఏమి చేయలేదు. కాకపోతే ప్రభుజీ అక్కడ మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు నన్ను పిలిచి నాకేమి ఇవ్వలేదు అని నాకు బాధ కాదు. అక్కడ ప్రాబ్లమ్ ఏంటి, అర్థం చేసుకోవాల్సిన ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఎందుకు అలాగా, అంటే మినిమమ్ ఎటికెట్ కూడా ఎందుకు తెలియట్లేదు? అది కామన్ కదండీ! ఎవరింటికొచ్చినా సరే మనం అతిథుల్ని గౌరవించడం తెలియడం లేదు. అలాంటప్పుడు మనకి ఎన్ని ఆస్తులున్నా దానివల్ల ఉపయోగం ఏంటి? ప్రభుజీ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు కాబట్టి, ప్రభుజీకేం అనిపించలేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏమవుతుంది, దానివల్ల మనకింకా మెజరీస్ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఆహ్, అలా మొత్తానికేంటంటే ప్రభుజీ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోలేదు కాబట్టి ఏం బాధనిపించలేదు. నెక్స్ట్ ఏమైంది అనంటే, ఆహ్, హ్మ్ ఆ! మనకి ఇప్పుడు ఇంతవరకు మనం ప్రాబ్లమ్స్ అన్నీ చూసాము. నాకిది దొరికితేనే నేను హ్యాపీగా ఉంటాను. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం కాబట్టి మన మెజరీస్ ఇంకా పెరిగిపోతాయి. థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నామండి, హెల్ప్‌లెస్ కండిషన్‌లో ఉండడం. నేనేమి చేయలేను. నేను వేస్ట్ నంబర్ 1 ఇలాగ అనుకోవడం అన్నమాట. ఇది కూడా తప్పే అన్నమాట. ఎందుకంటే భగవంతుడు అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చారు. మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. అంతే. అయితే ఇప్పుడంతా మనం స్టోరీస్, మైండ్ చెప్పే 3 రకాల స్టోరీస్ గురించి విన్నాం. దానికి సొల్యూషన్ ఏంటి అంటే, మనలో ఎప్పుడూ కూడా ఆహ్, ఏమంటారు, గ్రాటిట్యూడ్ అనేది ఉండాలనమాట. కృతజ్ఞత అనేది ఉండాలి. వి షుడ్ కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు మనకి కొంతమంది ఉంటారు, కాళ్ళు, చేతులు సరిగ్గా ఉండవు. ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. మనం ఒక్కొక్కసారి ఈ రీల్స్‌లో అట్లా చూస్తూ ఉంటాం కదా! కాళ్ళు, చేతులు లేకపోయినా సరే, ఆ అమ్మాయి ఏదో 2 కాళ్ళు పైకెత్తి, ఏదో ఒక రకంగా బ్రష్ చేసి, ఏదో స్నానం చేసి, ఏదో ప్రాక్టీస్ చేస్తారనమాట. వాళ్ళ లైఫ్ కంటే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంది కదండీ! కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు అన్నీ పనిచేస్తున్నాయి మనకి. మనకెలాంటి ఇష్యూస్ లేవు. మేబీ
కొంచెం ఏదో అటు ఇటుగా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్సో, లేకపోతే కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కొంతమందికి స్పౌస్‌తో ప్రాబ్లమ్, ఇలా ఏవో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ఓకే అన్నమాట. ఎప్పుడు ఓకే అవుతుంది అంటే, వి షుడ్ కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్. మనకి ఎన్ని పాజిటివ్స్ ఇచ్చాడు భగవంతుడు. 1, 2 లేకపోతే ఏం పోయింది అని ఆలోచించాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, వి షుడ్ లివ్ బై ప్రిన్సిపిల్స్. అంటే ఏంటి? వి షుడ్ లివ్ బై ప్రిన్సిపిల్స్ అంటే, మనకి ఇప్పుడు అంటారు కదండీ! ఒకళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అనేది మనకు తెలియాలి అనంటే, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం వాళ్ళ క్యారెక్టర్‌ని డిసైడ్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ వాళ్ళు బాగా అంటే అందరిలో ఉన్నప్పుడు ఎలాగుంటారో, అలాగే ఒక్కళ్ళుగా సింగిల్‌గా ఉండేటప్పుడు కూడా అలాగే ఉన్నారు అంటే దే ఆర్ ఆన్ ట్రాక్. వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లమ్ లేదు అని. కొంతమంది ఉంటారు. వాళ్ళు డ్యుయాలిటీస్ ఎక్కువనమాట. అందరున్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు. ఇంట్లో ఒకలా బిహేవ్ చేస్తారు. ఆఫీస్‌లో ఒకలా బిహేవ్ చేస్తారు. భక్తులతో ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఇది డూప్లిసిటీ. ఇది మంచిది కాదు. ఇలాగ ఏంటంటే ఏ ప్లేస్‌లో ఉన్నా సరే వి షుడ్ లివ్ బై అవర్ ప్రిన్సిపల్స్. అప్పుడు ఎవ్వరు కూడా కష్టమైన టైమ్ వచ్చినప్పుడు కూడా ఎవ్వరు మనల్ని ఇలా పాయింట్ ఔట్ చేయలేరు. ఎందుకంటే మన దగ్గర పాయింట్ ఔట్ చేయడానికి వాళ్ళకి కూడా ఏం ఉండదనమాట. అంత పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంత పర్ఫెక్ట్ ఇండివిడ్యుయల్‌లాగా ఉండాలి. మనం ఏ ప్రిన్సిపల్స్‌నైతే నమ్ముతున్నామో వాటిని కరెక్ట్‌గా ఫాలో అవ్వగలగాలి. అప్పుడు మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, ప్రతి సందర్భంలో కూడా కృష్ణుడిని చూడగలగాలి అని చెప్తున్నారు. ఎలా చూస్తామండి? ఎలాగా అంటే ఇప్పుడు ప్రహ్లాదుడు ఆహ్, ప్రహ్లాదుడిని ఆ మౌంటైన్ క్లిఫ్ మీద నుంచి అంటే పైన పర్వతం మీద నుంచి ఆహ్, హిరణ్యకశిపుడు సేవకులు వాళ్ళొచ్చి విసిరేస్తారు గదా! అప్పుడు ఆహ్, ఎవరు ప్రహ్లాదుడిని కాపాడతారండి? కృష్ణుడు. విష్ణువు. అయితే అతను "నీకేం కావాలి?" అని అన్నప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తారండి, నేనెక్కడ ఏది చూసినా సరే నాకక్కడ నువ్వు కనిపించాలి. అంటే ఆయన కాన్షియస్‌నెస్ అలా ఉండాలి. చైతన్యం అనేది అలా ఉండాలి అని అడుగుతారనమాట. అప్పుడు ఇంకా దానికి అగ్రీ చేస్తారు. అంటే ఏంటి? భగవంతుడిని ప్రతి చోట చూడగలగడం అంటే ఏంటి? సెంటర్‌లో కృష్ణుడు మాత్రమే ఉన్నట్టనమాట. మనకి అసలు స్కోపే లేదు. అది తెలియజేయడం. నెక్స్ట్ ఇంకొకసారి ఏమైందంటే ఈ చైతన్య మహాప్రభు ఆహ్, చైతన్య మహాప్రభు టైంలో గంగాదాస్ పండిత్ అని ఒకతను ఉండేవాళ్ళనమాట. ఆ టైంలో ముస్లిం అటాక్స్ అవి ఎక్కువ జరిగేవి. ముస్లిం అటాక్స్ జరుగుతున్న టైంలో ఈ గంగాదాస్ పండిత్‌ని కొంతమంది ముస్లిం అటాకర్స్ వచ్చి అంటే ముస్లిమ్స్ వచ్చి ఈయన్ని చంపడానికి రెడీ అయిపోతారనమాట. అప్పుడేమవుతుందంటే ఈ చైతన్య గంగాదాస్ పండిత్ ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ ఈ యమున దగ్గరికొచ్చేస్తారు. సారీ గంగా నది దగ్గరికొస్తారనమాట. గంగా నది దగ్గరికొచ్చేసరికి అక్కడ ఎవ్వరు ఒక్క బోట్ కూడా ఉండదు. ఆయనకేం చేయాలో అర్థం కాదనమాట. అప్పుడేమవుతుందంటే చైతన్య మహాప్రభు అతనికి హెల్ప్ చేస్తారు. ఒక బోట్‌మ్యాన్ లాగా వచ్చి అతన్ని తీసుకొనెళ్ళిపోతారనమాట. ఇదొకటి. తర్వాత ఇంకొకసారి ఏమవుతుందంటే అద్వైతాచార్య గురించి కూడా చెప్పారు. అద్వైతాచార్య శ్రీమద్ భాగవతం చదువుతూ ఉంటారనమాట. చదువుతూ ఉండగా అతనికేమవుతుందంటే ఇదంతా అద్వైతాచార్య టైమ్ అంటే అద్వైతాచార్య మహాప్రభు కంటే చాలా పెద్దాయన. ఆల్‌మోస్ట్ వాళ్ళిద్దరికి ఒక 40 ఇయర్స్ అలా తేడా ఉండొచ్చు. తర్వాత అప్పటికి ఇంకా మహాప్రభు రాలేదు. కానీ మహాప్రభు వచ్చిన తర్వాత అద్వైతాచార్యకి ఆ ఇన్సిడెంట్ ఈ మహాప్రభు లేని టైంలో అద్వైతాచార్య జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తున్నారు. అదేంటి అంటే నువ్వు ఒకరోజు శ్రీమద్ భాగవతం చదువుతున్నావు కదా! బాగా చదువుతున్నావు. కానీ నువ్వు ఒక శ్లోక దగ్గర నువ్వు స్టక్ అయిపోయావు. నీకర్థం కాలేదు. అప్పుడు నీకు గుర్తుందా? నేను నీ కల్లోకొచ్చి ఆ శ్లోకాన్ని నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని మహాప్రభు చెప్తున్నారనమాట. అంటే ఏంటి? మనకి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే, ఇక్కడ మహాప్రభు ఏం చెప్పదలుచుకున్నారంటే, మనకి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే, దానిలో కృష్ణుడి హ్యాండ్ చూడాలి. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం కలిగినా ఏదైనా సరే ప్రతి దానిలో కూడా మనం ఎప్పుడైతే ఆహ్, ఆహ్, భగవంతుడి ఇంటర్‌ఫియరెన్స్‌ని చూస్తామో మనకి ఆ ప్రాబ్లమ్‌గానే అనిపించదనమాట. అది. అదండి. ఈరోజు మనం ఆ సాటిస్ఫాక్షన్ మనకి లేకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే, మైండ్ చెప్పే స్టోరీస్ వినడము. మరి ఆ మైండ్ చెప్పే స్టోరీస్ నుంచి మనం బయటపడాలి అనంటే, దానికి కొన్ని ప్రిన్సిపల్స్‌ని మనం నేర్చుకున్నామండి.
అది ఈరోజు క్లాస్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ హరే ప్రణామ్ కృష్ణ ప్రభు. మాతాజీ దండోత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ హరే కృష్ణ దండవత్ ప్రణామ్. ఇవాళ మా అల్లుడి గారి బర్త్డే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. చాలా హరే కృష్ణ బాగా మాతాజీ. ఉదాహరణలు చాలా బాగా చెప్పారు మాతాజీ. మహాప్రభు ఉదాహరణలు చాలా బాగా చెప్పారు. తర్వాత నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన క్యారెక్టర్ తెలుసుకోవాలి, దాని ప్రకారం చాలా బాగున్నాయి మాతాజీ. మా జీవితంలో ఉపయోగపడే మాతాజీ. మేమేమన్నా తప్పులున్నా కానీ రజగుణంతో ఉన్నప్పుడు ఇలాగా అసలు అది చెప్తున్నప్పుడు నిజంగా మాలో ఏం తప్పులున్నా తెలుసుకునే అవకాశం హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. ఈ రోజు మా అల్లుడి గారి బర్త్డే, కొంచెం విషెస్ ఇవ్వండి మాతాజీ అందరూ. తప్పకుండా మాతాజీ. పేరు మాతాజీ? మోహన్ కుమార్ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మనం మోహన్ కుమార్ ప్రభుజీ గురించి 3 times హరే కృష్ణ మహామంత్ర చెప్పి ప్రభుజీ ఆధ్యాత్మిక జీవితం బాగా ఉండాలని, నరసింహస్వామి ప్రొటెక్ట్ చేయాలని అందరూ ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చేద్దాం మాతాజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అనంత కోటి వైష్ణవ వృందకి జయ. జై. ప్రభుపాద్ కి జయ. జై. జై. హరే హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే కృష్ణ